ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం విలాప వాక్యములు 3వ అధ్యాయం 32వ వచనం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. యెహోవా తన ప్రజలను శాశ్వతంగా తిరస్కరించడని ఆ వ్యక్తి గుర్తుంచుకోవాలి. యెహోవా శిక్షించేటప్పుడు ఆయనకు కరుణ కూడా ఉంటుంది. ఆయనకు గల అపారమైన ప్రేమ, కరుణ కారణంగా ఆయన జాలిపడతాడు. యెహోవా తన ప్రజలను శిక్షింపకొరడు. తన ప్రజలను బాధ పెట్టడానికి ఆయన ఇష్టపడడు. యెహోవా ఈ విషయాలంటే ఇష్టపడడు. ఎవరో ఒకరి కోసం భూమిపై గల ఖైదీలందరినీ ఆయన పాదాల కింద తొక్కడానికి ఇష్టపడడు. ఒకరి మేలు కోసం మరి ఒకరికి అన్యాయం చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. కానీ కొంతమంది ఈ అన్యాయాన్ని మహోన్నతుడైన దేవుని సన్నిధిలోనే చేస్తారు. ఒకరిని మంచి పనిని మరొకరి కోసం పాడు చేయడానికి ఆయన ఇష్టపడడు. యెహోవా ఈ పనులేవి చేయడానికి ఇష్టపడడు. యెహోవా ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ దేన్ని చెప్పలేరు, చెప్పి జరిపింపలేరు. మహోన్నతుడైన దేవుని నోటి నుండి వరాలు, శాపాలు రెండు వెలువడతాయి. ఒక వ్యక్తి యొక్క పాపాలను అనుసరించి యెహోవా అతన్ని శిక్షిస్తాడు. కనుక బతికి ఉన్న వాడెవడు ఆయనపై ఫిర్యాదు చేయలేడు. మన జీవన విధానాన్ని, మన పనులను ఒక మారు పరిశీలించుకొని యెహోవాను ఆశ్రయించుదాము. పరలోకాధిపతి అయిన దేవుని వైపు మన హృదయాలను, చేతులను చాపుదాము. ఆయనకు మనం ఎలా విన్నవించుకుందాం. మేము పాపం చేశాము, మొండి వైఖరి దాల్చాము, అందువల్ల నీవు మమ్మల్ని క్షమింపలేదు. నిన్ను కోపం ఆవరించినప్పుడు నీవు మమ్మల్ని వెంటాడినావు. కనుకరం లేకుండా నీవు మమ్మల్ని చంపావు. నిన్ను నీవు ఒక మేఘంతో కప్పుకున్నావు. ఏ ఒక్క ప్రార్థన నీలో ప్రవేశించకుండా నీవలా చేశావు. అన్య దేశాల వారి దృష్టిలో మమ్మల్ని పనికిరాని చెత్తలా, కల్మషంలా చేశావు. మా శత్రువులందరూ మాతో కోపంగా మాట్లాడుతున్నారు. మేము భయానికి గురి అయ్యాము. మేము గోతిలో పడ్డాము. మేము బాధ పెట్టబడి చితకగొట్టబడ్డాము. నా కన్నీళ్లు ప్రవాహంలా కారుచున్నాయి. నా ప్రజానాశనం పట్ల నేను మిక్కిలి దుఃఖిస్తున్నాను. ఎడతెరిపి లేకుండా నా కన్నీళ్లు కారుతూ ఉంది. నా దుఃఖం ఆగదు. ఓ యెహోవా, నీ దృష్టి మాపై ప్రసాదించి మమ్మల్ని చూసే వరకు నా దుఃఖం ఆగదు. పరలోకం నుండి నీవు మమ్మల్ని చూసే వరకు నేను దుఃఖిస్తూనే ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.